ఉత్సవాలు పండుగల సమయంలోనే హైదరాబాద్లో డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారని ప్రశ్నించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. గతంలో అకున్ సబర్వాల్ నేతృత్వంలో జరిగిన డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని ప్రశ్నించారు. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీల పేర్లు బయటకొచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. తమతో పాటు కేసీఆర్ కొడుకు డ్రగ్స్ తీసుకున్నాడని నిందితులు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. నిందితుల వాంగ్మూలంతో పాటు విచారణను ఆడియో వీడియో రికార్డింగ్ జరిగిందన్నారు. అయితే తన కొడుకు భవిష్యత్తు నాశనం అవుతుందనే భయంతో డ్రగ్స్ కేసును అప్పటి సీఎం కేసీఆర్ నీరుగార్చారన్నారు. డ్రగ్స్ కేసు విచారణ బాధ్యతల నుంచి అకున్ సబర్వాల్ను అర్ధంతరంగా తప్పించారని మండిపడ్డారు. అకున్ సబర్వాల్ సేకరించిన ఆధారాలు, వీడియో స్టేట్మెంట్లను అప్పుడు సీఎస్ సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఆధారాలన్నీ ఏమయ్యాయి, విచారణ ఎందుకు సాగించడం లేదు అని ప్రశ్నించారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ జరపాలన్నారు బండి సంజయ్.